ఇన్నాళ్ళు ధనుసు రాశి వారు పడిన కష్టాలకు, అనుభవించిన వేదనకు తెరపడే అద్భుతమైన సమయం అండి ఇది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారికి రాబోయే జూలై 25 నుంచి 30 వరకు జరగబోయే సంచలన మార్పుల గురించి, అలానే దైవిక సంకేతాలు మరియు రహస్యాల గురించి వివరంగా అయితే తెలుసుకుందామండి. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. గ్రహాల సంచారాలు మానవ జీవితంపై చూపించే ప్రత్యేక ప్రభావం ప్రకారం ఈ జూలై నెలంతా కూడా కుజుడు మీకు ఒక సైన్యాధ్యక్షుడిలాగా అండగా నిలిచి ఆఫీస్లో కానీ బయట కానీ మీ పట్ల కుట్రలు చేసే వారి ఆటలనైతే కట్టిపడేస్తున్నాడండి. అప్పుల బాధల నుంచి బయటపడటానికి స్పష్టమైన మార్గం కూడా కనబడబోతుంది. అలాగే గురువు మరియు సూర్యుడు కలయికతో ఏర్పడుతున్న గురు ఆదిత్య రాజయోగం ప్రభావంతో మీకు రావాల్సిన పాత బకాయిలు కానీ లేదంటే ఇన్సూరెన్స్ డబ్బు రూపాయి కూడా తగ్గకుండా అకస్మాత్తుగా అయితే చేతికైతే అందుతాయండి. ప్రతి కష్టంలోనూ దేవుడు సహాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత లభించి ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయండి. మరోవైపు కేతువు వల్ల ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్న జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న అదృష్టం మీ తలుపు తట్టినా కూడా ఆకస్మికంగా మంచి జరుగుతూ ఉన్న నిజంగానే ఈ అదృష్టం నాకే దక్కిందా, నాకు అంత అదృష్టం ఉండే అర్హత ఉందా అని మీలోనే మీరు మిమ్మల్ని శంకించుకునే ఒక రకమైన ఆత్మన్యూనతాభావం అనేది ఈ కాలంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎంతటి విజయాలు ఎదురుగా కనిపిస్తూ ఉన్నా వాటిని పూర్తిగా ఆస్వాదించలేకపోవడానికి మీ జాతకంలో కేతు ప్రభావమే కారణమండి. దీనివల్ల బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా అంతరంగంలో మాత్రం ఏదో తెలియని అభద్రతాభావం, ఊగిసలాట నిండి ఉంటాయి. అలాగే ఈ సమయంలో తండ్రితో లేదంటే కుటుంబంలోని పెద్దలతో ఎలాంటి పెద్ద గొడవలు రాకపోయినా ఒక రకమైన మౌన యుద్ధం లేదంటే భావోద్వేగ దూరం నడుస్తూ ఉంటుంది. ఎదుటివారు మీతో సహజంగానే సాధారణంగానే ఉంటున్నా మీ మనసు మాత్రం ఏదో ఒక అంతు చిక్కని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని తానివ్వకుండా కేతువు తెచ్చే ఈ స్వల్ప భ్రమలను అధిగమించి దైవ బలంతో ముందుకు సాగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే సంభవిస్తాయండి. ధన సమస్య అనేది మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తుందండి. ఒక చేత్తో డబ్బు వస్తూ ఉంటే మరో చేత్తో ఖర్చులు సిద్ధంగా ఉంటున్నాయి. లోకంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ మీ విషయంలో మాత్రం సంతోషం రావడానికి ఎందుకో కానీ కుజుడు కానీ మరియు శని ప్రభావం వల్ల కానీ కొన్ని బ్రేక్లు అయితే పడుతూ వస్తున్నాయండి. మీరు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా లేదంటే మంచి పని చేద్దామన్నా అది ముందుకే సాగదండి. ఒకవేళ ఆ పని పూర్తవుతుందనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ గురువు మరియు సూర్యుడి అనుగ్రహంతో మీ జాతకం పూర్తిగా మారిపోయే అద్భుతమైన అవకాశం అన్నమాట. ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో అడ్డంకులు సృష్టించిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి వెనకడుగు వేయాల్సిందే. మీ మాటకు విలువ ఇవ్వని వారే రేపు మీకు తలవంచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ జేబు ఎప్పుడు కూడా డబ్బుతో కళకళలాడుతూ ఉంటుంది. మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించడం ఖాయమండి. సామాన్యులుగా ఉన్న మిమ్మల్ని భగవంతుడు ఒక రాజులాగా మార్చే అదృష్టాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని పూర్తిగా సొంతం చేసుకోండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని మీ శత్రువులు సైతం నోరెళ్లబెట్టడం ఖాయమండి. ఎందుకు అంటే ఈ కాలంలో మీరు ఒక వజ్రం లాగా నిలవబడబోతున్నారు. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక నెరవేరే సమయం కూడా వచ్చేసిందండి. మీ జీవితంలో మహా అద్భుతం జరుగుతుందండి. జాతక చక్రంలో వస్తున్న ఈ మార్పులతో ఎన్నాళ్లుగానో మీరు అనుభవించిన కన్నీళ్లు, కష్టాలకు పూర్తిగా ముగింపు అయితే పలకబోతున్నారు. సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారి అనుగ్రహం మీపై నిండుగా ప్రవహిస్తుందండి. ఇక మీరు ఏడ్చే రోజు పోయి కేవలం సంతోషంగా పండుగ చేసుకునే రోజులు వచ్చేసాయండి. మరి ఇంతటి మహర్దశ తెచ్చే ఒక్క రహస్యం ఏమిటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే ధనప్రాప్తి ఎలా కలుగుతుంది? అలాగే ఈ జూలై 25 నుంచి 30 వరకు రాబోయే 6 రోజుల్లో కూడా మీ ఇంట్లో జరగబోయే వింతల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కుజుడు మరియు గురువు అనుగ్రహంతో మీ శత్రువుల ఆటలు కట్టిపడేసి ఇన్నాళ్లు వేధించిన అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి పాత బకాయిలు అకస్మాత్తుగా చేతికైతే అందుతున్నాయండి. కేతువు మరియు శని ప్రభావంతో కొద్దిగా మానసిక ఆలోచనలు, చిన్నపాటి గృహ సమస్యలు ఉన్నప్పటికీ కూడాను దైవ రక్షణ వల్ల ప్రతి కష్టంలోనూ మీకు విజయం అనేది దక్కుతుంది. ఇక ఈ 4 రోజులు అలానే మీకు రాబోయే అవకాశాలు కానీ, ఆనందాలు కానీ మరియు శుభవార్తలతో మీ జేబు ఎప్పుడు కూడా డబ్బుతో కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అరుదైన సువర్ణ అవకాశాన్ని సంపూర్ణంగా సొంతం చేసుకోండి. మీ గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే జీవితంలో ఏదో ఒక శుభవార్త వినబోతున్నామనే ఆనందం వచ్చేలోపే అది కాస్త నీరు గారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని గత కొంతకాలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. చేతిలోకి ధనం వచ్చిన వెంటనే ఏమాత్రం ఆశించని ఖర్చు
ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. లోకంలో అందరికీ కష్టాలు సహజమే అయినా మీ విషయంలో మాత్రం విజయాల వేళ అనుకోని అడ్డంకులైతే అడ్డుపడుతూ ఉంటాయండి. మీరు ఏదైనా నూతన ప్రాజెక్టు లేదంటే మంచి ప్రయత్నం చేద్దామని ముందుకు వెళ్తే చాలు ఎక్కడో ఒక చోట బ్రేకులు పడుతూ ఉంటాయి. ఒకవేళ ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతున్నాయి అనుకున్న సమయంలోనే సరిగ్గా ఆఖరి గంటలోనే చిన్న పొరపాటు లేదంటే ఆటంకం వల్ల ఆగిపోతూ ఉంటుంది. కానీ ఇకపై ఆ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ చిన్న రహస్య వస్తువు మీ దగ్గర ఉంచుకుంటే మీ తలరాతే పూర్తిగా మారిపోతుంది. గతంలో మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు, మీ ప్రయాణంలో ముళ్ళు గుచ్చిన వారందరూ కూడా ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి నిశ్చేష్టులైపోవాల్సిందేనండి. ఒకప్పుడు మీ మాటకు విలువ ఇవ్వని వారే రాబోయే రోజుల్లో మీ దరికి చేరి తల వంచే అద్భుతమైన కాలం ఆసన్నమైందండి. మరి ఆ అదృష్టాన్ని తెచ్చే ఆ ఒక్క వస్తువు ఏమిటి? దాన్ని మీ జేబులో ఉంచుకుంటే ఇల్లు, జేబు ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలతో ఎలా కళకళలాడతాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి. అదృష్టం మీ తలుపు తట్టి ఈ ప్రత్యేక సమయంలో మీరు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు అయితే పాటించడం ఎంతో అవసరం అండి. మీ జీవితాన్ని ఒక సరికొత్త దిశలోనికి మలిచే ఒక అద్భుతమైన సంఘటన ఎలా ఉండబోతుందనేది అసలు ఈ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. రాబోయే 4 రోజులు కూడా మీ ఇంట్లో లేదంటే మీ చుట్టూ జరగబోయే ఆ వింత సంఘటన ఏమిటి అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మరియు నాగదేవతల దివ్య స్వరూపానికి సంబంధించిన సంకేతాలండి మీకు ఎదురు కాబోతున్నాయి. అలాగని దీని అర్థం నాగదేవతలు నేరుగా మీ ఇంట్లోనికి పాకుంటూ వస్తాయని కాదండి. మీకు కలలో నాగదేవతలు దర్శనమివ్వడం కానీ, ఎవరి ద్వారా అయినా వారి గురించి పవిత్ర వార్త అనేది వినడం కానీ, లేదంటే వారి గురించి చర్చలు మీ ఎదుట జరగటం వంటివి అనుకోకుండా జరుగుతూ ఉంటాయండి. మిమ్మల్ని దారిద్ర్యం నుంచి విముక్తులను చేసి ఒక మహారాజులాగా నిలబెట్టడానికి దైవక శక్తులు ఇస్తున్న గొప్ప సంకేతం అండి ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడైనా నాగదేవతలకు హాని చేసే ప్రదేశాలకు వెళ్ళకండి. వాటిని హింసించే సాహసం కూడా అసలు చేయకండి. ఒకవేళ అలా చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయండి. బదులుగా భక్తితో ఆ దివ్య స్వరూపానికి నమస్కరించుకోండి. ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే చాలు మీ జాతక చక్రం పూర్తిగా మారిపోయి ఇన్నాళ్లుగా మీరు కన్న ప్రతి కళ నిజమయ్యే అదృష్టం మీ సొంతమవుతుందన్నమాట. అయితే మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇంకా చాలానే ఉన్నాయండి. వాటిని కూడా తెలుసుకుని ఆచరించండి. దైవ స్వరూపమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నాగదేవతల అనుగ్రహం మీ వెంటనే ఉంటుందంటే నిజాన్ని ఎప్పుడు కూడా మరవకండి. మీ మనసులో ఎంతో భక్తితో ఆరాధిస్తున్న ఆ దైవ శక్తులను మీరు ఎప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉండాలి. ఈ విషయం మీరు ఎన్నాళ్లుగా పూర్తిగా అవగతం కాకపోయినా ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఆ దైవ నిర్ణయానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాల్సిందేనండి. మీ విషయంలో కాలం కొన్ని అత్యంత కీలకమైన పైనుంచి వచ్చిన అద్భుతమైన నిర్ణయాలను అమలు చేయబోతుందండి. ఎందుకంటే మీరు పడిన కష్టానికి రాత్రింబావులు చెమటోడ్చి ఎదురు చూసిన ప్రతిఫలాన్ని ఇప్పుడు స్వయంగా భగవంతుడే మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఎప్పటికీ కూడా అన్యాయం చేయడు అనే నానుడి తగ్గట్లుగానే మీ జీవితంలోనూ అదే అద్భుతం జరగబోతుంది. మీ ఇంట్లో మీరు వెలిగిస్తున్న ప్రతి ఒక్క దీపం, మీరు చేస్తున్న నిస్వార్థ సేవను దైవం స్వీకరించి మీ అర్హతకు తగిన విజయాన్ని మీకు అందిస్తుందండి. మీ ఎదుగుదలను చూసి ఓరవలేని శత్రువులు సైతం ఆశ్చర్యంతో నోరెళ్ల పెట్టాల్సిందే అనమాట. ఇదొక అత్యుత్తమైన అదృష్టం అండి. ఒక మహారాజులాగా బతికే సువర్ణ అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తున్నాడు. కన్నీళ్లతో గడిచిన ఆ చీకటి రోజులు కూడా పూర్తిగా తెరపడి ఇక కేవలం నవ్వులు, పండుగ వాతావరణం నిండే కాలం వచ్చేసిందండి. అయితే మీ జీవితంలో ప్రస్తుతం ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే మీ ఇంటి మహాలక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా శత్రువులు తమ కుతంత్రాలతో మరియు తీవ్రమైన నిర్దిష్ట ప్రయోగాలతో కట్టిపడేయాలని చూస్తూ ఉన్నారు. మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కపోవడానికి, ఇంటికి డబ్బు వస్తున్నా నిలవలేకపోవటానికి, అనవసరమైన ఖర్చులు పెరగటానికి ఈ నరదృష్టి మరియు దుష్టశక్తుల ప్రభావమే ప్రధాన కారణమండి. మీ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన అశాంతి, భారమైన వాతావరణం నెలకొంటున్నట్లుగా మీకు స్పష్టంగా అనిపిస్తుంది కదండి. దీనికి కారణం మీ చుట్టూనే ఉంటూ మీ అన్నం తింటూ మీ వినాశనాన్ని కోరుకునే ఆ నీచమైన వ్యక్తుల నరదిష్టి మరియు వారి కుట్రలే అనమాట. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తున్నప్పటికీ అక్కడ పొంచి ఉన్న శత్రువుల కుళ్ళు, ద్వేషం, నరదిష్టి అనే నెగిటివ్ ఎనర్జీ వల్ల అమ్మవారు లోపలికి రాకుండానే వెనుదిరిగిపోతూ ఉన్నారు. మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు సృష్టించి మీ ఇంటి ప్రసాదతను దోచుకుంటూ ఉన్నారు. అయితే ఇకపై వారి ఆటలు సాగవండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. కాబట్టి మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే ఇంటి గడపను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని లక్ష్మీదేవికి సాదరంగా ఆహ్వానం పలకడం. అంటే సాయంత్రం వేళల్లో భక్తి నామస్మరణ చేయటం. శత్రువులు పన్నిన ఆ నిర్దిష్టి బంధాలను తెగిపోవాలి అంటే ఉదయం లేవగానే మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి రక్షణ కోరండి. మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్న ఆ వ్యక్తులు ఎవరో ఈ కాలంలో మీకు స్పష్టంగా తెలిసిపోతారండి.
వారిని గుర్తించిన వాదనకు దిగకుండా మౌనంగా దూరం జరగటమే మీరు చేసే అతిపెద్ద విజయం అన్నమాట. ఈ జూలై 25 నుంచి 30 మధ్యలో మీరు చేసే ప్రతి చిన్న దైవ కార్యానికి ఆ అద్భుతమైన దైవానుగ్రహం లభించి మీ జీవితం మళ్ళీ వసంతంలాగా కళకళలాడబోతుందండి. ఇన్నాళ్లుగా మిమ్మల్ని ఏడిపించిన శత్రువులు కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏడుస్తారండి. మీరు మాత్రం రాజభోగాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ కాలంలో లేదంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం, రకరకాల జ్యోతిష్య సందేశాలు విని బోరు కొట్టడం జరిగి ఉండవచ్చు. కానీ మీ మంచి పనులు, భగవంతునికి చేసే సేవ ఎప్పటికి కూడా వృధా పోవనే సత్యమని గమనించండి. ఎవరి జాతక ఫలితాలు వారికి ఉంటాయి కాబట్టి రాశి ఫలాలను పూర్తిగా అలాగే తీసుకొని ఆందోళన చెందకండి. ఇక ఈ జూలై 25 నుంచి 30 వరకు కుజుడు మీకు అపారమైన పోరాట పటిమనిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల ఆటను కట్టిపడేస్తున్నాడు. మీ ముందు వాళ్ళు తల వంచేలాగా చేస్తున్నాడు. అలాగే గురువు అనుగ్రహంతో మీకు రావాల్సిన పాత బకాయిలు లేదంటే ఇన్సూరెన్స్ డబ్బు అకస్మాత్తుగా చేతికి అంది ప్రతి కష్టంలోని దైవ రక్షణ లభిస్తుంది. మరోవైపు కేతువు ప్రభావంతో మంచి జరిగిన నాకు అంత అదృష్టం ఉంటుందా అనే చిన్నపాటి ఆత్మనోనదా భావం, తండ్రితో చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ శని సంచారం వల్ల ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు లేదంటే సర్దుబాట్లు మినహా పెద్ద సమస్యలు అయితే ఉండవండి. అయితే మీరు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇన్ని కష్టాలు ఎదురైనా మీరు భగవంతుని మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఏదో ఒక రోజు పరిస్థితి మారుతుందని ఎదురు చూశారు. ఇదే ఈ రోజు దైవానుగ్రహానికి పాత్రలు కావడానికి మొదటి మెట్టు అయ్యిందండి. మీరు దేనికోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారో అదే సమయాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకువచ్చాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు మీ విషయంలో సంచలనాత్మకమైన నిర్ణయాలను అమలు చేయబోతున్నాడండి. ప్రపంచాన్ని మార్చేసే ఆలోచన విధానం రెట్టింపు అయ్యేలాగా భగవంతుడు మీ తెలివితేటలను అమాంతం పెంచబోతున్నాడు. మీ జాతకంలో శనిదేవుడు అత్యంత బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఈ కాలంలో శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం కూడా మారుమోగుతుందండి. ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్లే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదరకమే అసలైన సిసలైన రివెంజ్ అంటే సక్సెస్తో కొట్టడం అంటేనండి ఇదేనండి. రాబోయే ఈ రోజులు కూడా మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఎన్నాళ్ళు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలకు పూర్తి సమాధానం దొరికే సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి ఈ అద్భుతమైన కాలాన్ని ఆనందంగా స్వాగతించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు ఎప్పుడు కూడా నేరుగా యుద్ధానికి రారండి. పొదల్లో దాక్కున్న విషసర్పంలాగా సమయం కోసం వేచి చూస్తూ వెన్నుపోటు పొడిచే రకం అన్నమాట. గడిచిన కొన్ని నెలలుగా వారు మీపై రహస్యంగా కొన్ని దుష్ట ప్రయోగాలు, తంత్ర మంత్రాలు లేదంటే వశీకరణం లాంటి క్షుద్రశక్తుల ప్రయోగాలు చేస్తూ ఉండవచ్చు. మీరు రేంబావుళ్ళు గాడిదలాగా కష్టపడుతున్నప్పటికీ కూడా ఆశించిన ఫలితం మాత్రం దక్కకుండా కేవలం ఒత్తిడి మాత్రమే మిగులుతూ ఉంటుంది. ఎన్నాళ్ళుగానో అదృష్టాల మధ్య బ్రతకాల్సిన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇకపై ఆ బంధాలన్నిటికీ కూడా స్వయంగా భగవంతుడే దివ్యమైన సమాధానం చూపబోతున్నాడు. మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా చేతికి ఎలాంటి ప్రతిఫలం దక్కక చేతులు ఖాళీగా ఉంటూ ఉన్నాయి. దీనికి కారణం మీ శత్రువు మీ అభివృద్ధిని ఓర్వలేక మీపై ప్రయోగిస్తున్న దుష్టశక్తులే అని చెప్పవచ్చండి. ఈ మార్పుల వల్ల మీరు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోవడం చూసి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. మీ జీవితం అంతా కూడా తలకిందులైపోయినట్లుగా భావిస్తూ కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం కళ్ల ముందే కోల్పోతున్నామని కృంగిపోతూ ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందని మీరు ఆలోచించవచ్చండి. ఇదంతా కేవలం దేవుడి దయలేదని లేదంటే కేవలం మన కర్మ ఫలితాలు అని సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ కేవలం కర్మఫలాలు మాత్రమే మనిషిని ఎంతగా వెంటాడి కృంగదీయలేవండి. అసలు నిజం ఏంటంటే మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి తిరిగే సొంత మనుషులే, మీ ఆత్మీయులే మీ జీవితంలో విషాన్ని నింపుతూ ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నారు. మీ ఎదుగుతూ ఉంటే వాళ్ళ కళ్ళు మండిపోతూ ఉన్నాయి. మీతో సమానంగా వారు ఎదగలేక మీ ప్రగతిని ఆపడానికి, చేతబడులు చేయించడానికి కూడా వెనకడుగు వేయడం లేదండి. మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని వారు ఇలా కట్టేయడం వల్లే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి. మనం ఎంత కాలం భయపడుతూ దాక్కుంటాం చెప్పండి అని మీలో మీరు కిములిపోతూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉన్నారు. మీకు ఎన్నో కలలు ఉన్నాయి. మీరు కోటేశ్వరులు కావాలని, శత్రువుల ముందు చాలా హుందాగా ఉండాలని కలలు కన్నారు. అయితే దీనికి ఒక పవర్ఫుల్ మార్గం ఉందండి. శత్రువులను ఎలా గుర్తించాలి, వారి తంత్ర మంత్రాల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సాధారణంగా మీకు ఉండే ఒక బలహీనత ఏంటి అంటే ఎదుటి వారిని త్వరగా నమ్మేస్తూ ఉంటారు. గతంలో జరిగిన చేదు అనుభవాల ద్వారా ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా ఈ స్వభావం మారలేదు. కాబట్టి ఎవరినైనా సరే నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న శత్రువులను వెతకడానికి ఎవరూ రారండి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెప్తాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతున్నా ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం వచ్చేసి మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం లేదంటే మీకు ఒక్కసారిగా విపరీతమైన చలిగా అనిపించడం, మీరు ఏదైనా ఫంక్షన్లో ఉన్న
బంధువుల ఇంట్లో ఉన్నా లేదంటే పొరుగు వారితో మాట్లాడుతూ ఉన్నా మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలికైతే తీసుకోవద్దండి. ఇది ప్రకృతి ఇస్తున్న హెచ్చరిక. మరొక సంకేతం వచ్చేసి మీ కాళ్ళు ఎప్పుడు కూడా బరువుగా అనిపించడం, మీ కలలో పదే పదే చిమ్మ చీకటి, ఉధృతంగా ప్రవహించే నది లేదా శ్మశానం లాంటివి కనిపిస్తే దుష్టశక్తులు మీ ప్రయాణాన్ని కూడా అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారని గుర్తుంచుకోండి. ఇక మరో సంకేతం వచ్చేసి ఎలాంటి కారణం లేకుండా ఒక వ్యక్తి పేరు లేదంటే ముఖం మీ మనసులో పదే పదే మెదలటం కానీ, వారితో మీకు ఎలాంటి గొడవ లేకపోయినా వారిని చూస్తే కీడు జరుగుతుందని అనుమానం కలగటం, ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలన్నమాట. మీరు ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీపై చేతపడి ప్రయోగాలు చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సంకేతాలు కనిపిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చేయండి. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. పరమేశ్వరుడు మరియు పార్వతీమాత రక్షణ కవచం మీపై ఉండబోతుందండి. సూర్యచంద్రులు చుట్టూ ఉన్న దైవశక్తులన్నీ కూడా మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి మీ అంతరాత్మ చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల నుంచి ఎలాంటి ప్రమాదం రాకూడదు అంటే ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మనసులో ఓం శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని 5 సార్లు లేదంటే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదండి. ఇక ఈ 4 రోజుల్లో కూడా మీ జాతకంలో అత్యంత అద్భుతమైన మంగళకర యోగం ఉండబోతుంది. ఎన్నాళ్ళు మీరు దేనికోసం తపించారో ఆ అదృష్టం మీ తలుపు తట్టనుంది. జీవితంలో ఎన్నాళ్ళుగా ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయండి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో నిలిచిపోయిన, ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతున్నా ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశాలు బాగా ఉన్నాయన్నమాట. మీ శత్రువుల ఆటలు సాగవండి. వారిపై మీరు విజయం సాధిస్తున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయండి. ఉద్యోగం మార్చాలనుకునే వారికి కూడా, కోర్టు కేసులు మరింటూ వివాదాలతో సతమతమవుతున్న వారికి కూడా దైవశక్తి అండగా నిలుస్తుందండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమై ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా అది బంగారంగా మారబోతుంది. శత్రువుల ప్రయోగాల నుంచి పూర్తిగా బయటపడడానికి బుధవారం లేదంటే శనివారం సూర్యాస్తమయం తర్వాత ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి. ఒక మట్టి ప్రమిదలో ఆవనను పోసి దీపం సిద్ధం చేసి ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమః శివాయ అని రాయండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని దిష్టి తీసి ఆ దీపాన్ని వెలిగించి ఎవరు ఆపుతున్నారో వారి శక్తిని అరికట్టాలని, నాకు దైవ రక్షణ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకెళ్లి ఏదైనా 3 దారులు కలిసే చోట అంటే చౌరస్తాలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదండి, ఎవరూ కూడా పలకరించకూడదు. ఈ పరిహారం చేసిన కొన్ని రోజుల్లో మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్ని మార్చేసింది అని. మరి మీ మీద నమ్మకాన్ని ఉంచుకోండి. భగవంతుని మీద కూడా నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసి చూడండి. అలాగే ఇంకా చెప్పాలి అంటే మీకు ఈ 4 రోజుల్లో కూడా మీ ఇంటిపై, మీ కుటుంబంపై దైవ ఆశీస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడి ముందు తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఒక చిన్న వస్తువు అనేది చేతిలో ఉంటే మీరు బయటకు వెళ్తే ముందు చాలా అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని చెప్పి మనం అనుకున్నాం. కాబట్టి మరి ఏ వస్తువు మీ జేబులో పెట్టుకోవాలి అనేది కనుక మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సింది. అంటే అమ్మవారికి ఈ 4 రోజుల్లో కూడా కుంకుమ పూజ చేసుకోండి. అమ్మవారికి అంటే దుర్గామాత కానీ, మహాలక్ష్మి అమ్మవారు కానీ, ఇలా ఎవరైనా కానీ అమ్మవారి యొక్క మూర్తిని కుంకుమ పూజ చేసి ఆ పూజను చక్కగా అయిపోయిన తర్వాత కుంకుమ నుదుటిన ధరించండి. అలాగే తర్వాత ఒక చిన్న తెల్ల పేపర్ తీసుకుని ఆ కుంకుమను ఒక చిటికెడు అందులో వేసి చక్కగా మడత పెట్టేసి అది జేబులో ఉంచుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ యొక్క కుంకుమ మీ యొక్క రక్ష అండి. అలానే కుంకుమతో పాటుగా పచ్చ కర్పూరం కానీ లేదంటే ముద్ద కర్పూరం కానీ, రెండిట్లో ఏ కర్పూరం ఉన్నా కూడా అది కూడా వేసి దాంట్లో ఒక 2 లవంగాలు కూడా వేసి ఆ తెల్ల పేపర్లు ఇవి కూడా వేసి మడత పెట్టేసి అది జేబులో ఉంచుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ యొక్క కుంకుమే మీ యొక్క రక్ష అండి. నన్ను బయటికి వెళ్ళినప్పుడు అలాగే లోపలికి వచ్చేటప్పుడు నన్ను కాపాడాలి, నేనే అనుకున్నటువంటి పనులన్నీ కూడా నాకు సక్సెస్ఫుల్గా అయ్యే విధంగా చెయ్యమ్మా తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ కుంకుమను 4 రోజులు మీ జేబులోనే ఉంచుకోండి. ఎన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలకు, అనుభవించిన అవమానాలకు తెరపడి ఈ నెల మిమ్మల్ని మీరు నిరూపించుకున్న అద్భుతమైన విజయాల నెలగా మారుతుంది. కాబట్టి నమ్మకంతో అయితే ముందుకు సాగండి.